కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కాటేసింది. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు కల్తీ కల్లు బారిన పడి అస్వస్థతకు గురైన వారి సంఖ్య 65కు చేరుకుంది. బాన్సువాడ ఆసుపత్రిలో 53 మందికి చికిత్స అందిస్తుండగా 12 మందిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు సేవించి బీర్కూర్, అంకోల్, దామారంజా, దుర్కి గ్రామస్తులు అస్వస్థతకు గురవగా అందులో దుర్కి గ్రామంలోనే 25 మంది బాధితులున్నారు. ఇప్పటికే కల్లు డిపో సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు శాంపిల్స్ ని సేకరించారు. ఇక బాన్సువాడ ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. భూపతి, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కాటేసిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ కల్తీ కల్లు ఘటనకు సంబంధించి 65కు పైగా మంది అస్వస్థకు గురైన పరిస్థితి నెలకొంది. దుర్కి సంబంధించిన కల్లు డిపోకు సంబంధించిన విషయంలో కల్తీ కల్లు కాటేసి 65 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం బాన్సువాడ ఆసుపత్రిలో ఉన్నాం. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, చాలా మంది తీవ్ర అస్వస్థ ఆసుపత్రిలో పరిస్థితి నెలకొంది. అయితే బాన్సువాడకు సంబంధించి 50 మంది ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. వీరిలో ఇద్దరు అస్వస్థకు గురైన పరిస్థితి నెలకొంది. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలోని బీర్పూర్, నసరుల్లాబాద్ మండలాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 4-5 గ్రామాల్లో ఈ ఘటన ద్వారా తీవ్ర అస్వస్థకు గురై అనారోగ్యానికి పాలైన పరిస్థితి నెలకొంది. అయితే కల్తీ కల్లు కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కల్తీ కల్లు విషయంలో కల్తీ కల్లు తయారు చేసి మత్తు పదార్థాలు ఎక్కువగా వినియోగించిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కల్లు ముస్తేదారులు, కల్లు వ్యాపారులు ఎక్కువ డోసు కలపడము, కృత్రిమ కల్లులో మత్తు పదార్థాలను కలిపిన కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా క్లోరోహైడ్రేట్, డైజోఫామ్ తో పాటు ఇతర మత్తు పదార్థాలు కలిపిన కారణంగానే వీరందరూ అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటనలు చోటు చేసుకుంది. ముఖ్యంగా బెరుకూర్, నసరుల్లాబాద్ మండలాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన 65 మంది తీవ్ర అస్వస్థకు గురైన పరిస్థితి కనబడుతుంది.